చాయ్ సవా లక్ష పంచాయతీల మధ్య కాసింత ప్రశాంతతను ఇచ్చేది చాయ్ తాగే టైం. ఈ రోజుల్లో చాయ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంలో మారిపోయింది. సరే, ఇక్కడి వరకు అంతా మంచిగానే ఉంది. మీకు తెలుసా రోజుకి ఎన్నిసార్లు చాయ్ తాగాలో? ఏదైనా మోతాదులో ఉంటే మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే మోతాదు దాటిపోతుందో అప్పటి నుంచి షురు అవుతాయి రోగాలు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కప్పు ఛాయ్తో గుప్పెడు గుండెకు ప్రమాదం పొంచి ఉందని తెలియడం. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు? ఇంతకీ ఆ ప్రమాదాలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. రోజులో ఎక్కువగా టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు తెలుసా, టీ ఎక్కువగా తాగడంతో గుండె సమస్యలతో పాటు నిద్ర సమస్యలను కూడా పెంచుతుందని అంటున్నారు. అందుకే టీని మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. చాయ్ లో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ కారణంగా ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి మనిషి జీవితంలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు. టీలో టానిన్లు కూడా ఉంటాయని, ఇవి దంత సమస్యలను తొలగిస్తాయని చెబుతున్నారు. చాయ్ ఎక్కువగా తాగితే దంతాలు త్వరగా పాడవుతాయని హెచ్చరిస్తున్నారు. టీ ఎక్కువగా తాగితే గ్యాస్, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు. పాలు, చక్కెర కలిపి తయారు చేసిన టీ తాగడం ఆరోగ్యకరమైన అలవాటు కాదంటున్నారు నిపుణులు. ఇది రుచిగా ఉంటుంది కానీ ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించదని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉన్నందున యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ తో నిండి ఉంటాయని పేర్కొంటున్నారు. టీ ఆకుల్లో క్యాలరీలు ఉండవు. గ్రీన్ టీ, బ్లాక్ టీలను వేడి నీళ్లలో కలిపితే తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉత్పత్తి అవుతాయి. 250 ml టీలో కూడా 3 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ టీలో పాలు కలిపినప్పుడే దాని క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది. పాలతో టీ తాగే అలవాటు బరువును పెంచుతుందని సూచిస్తున్నారు.